రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా మురళిపై చర్యలకు పట్టుబట్టారు. కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఎమ్మెల్యేలు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలంటే అవమానంగా ఉందన్నారు. తిట్లు తిన్నా తమనే కమిటీకి పిలిచి ఎలాంటి సంకేతం ఇవ్వకుండా రమ్మంటున్నారంటున్నారు ఎమ్మెల్యేలు. తమకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని, కొండా ఫ్యామిలీ ముఖ్యమా తాము ముఖ్యమా అంటూ కమిటీని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సాగర్, గాంధీ భవన్ లో ఇవాళ జరిగినటువంటి సమీక్షణ కమిటీ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కొండా మురళి దంపతులకు ప్రత్యర్థులుగా నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క సమీక్షణ కమిటీ ముందు వారు వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. గతంలోనే ఒకసారి సమీక్షణ కమిటీ ముందుకు వారు వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే పదే పదే తమనే పిలవడం ఒక అవమానకరంగా ఉంది అనేది కూడా ఎమ్మెల్యేలు కొంత అసహనం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తా ఉంది. ప్రధానంగా క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలంటే అవమానకరంగా భావిస్తా ఉన్నాము అనేది కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తా ఉంది. ప్రధానంగా గతంలో మీడియా ముఖంగానే ప్రత్యేకంగా అటు ఎమ్మెల్యేల పేరు ఉపయోగించకుండా వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి కొండా మురళిని వెనకేసుకొస్తున్నారు అనే కోణంలో కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. బాహాటంగా ప్రజల ముందే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి తమపైనే కొండా మురళి అనేక వ్యాఖ్యలు చేశారు, వ్యక్తిగతంగా దూషించారు. తిట్లు తిన్న మమ్మల్ని పదే పదే వివరణ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి క్రమశిక్షణ కమిటీ ఎందుకు తీసుకుంటుంది, ఇటువంటి నిర్ణయాలనేది కూడా వారు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పదే పదే తమను పిలవడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ కు అనేది కూడా వారు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు ఇరుపక్షాల వాదనలు గతంలోనే క్రమశిక్షణ కమిటీ విన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోసారి ఈ యొక్క వివాదాన్ని కొనసాగిస్తున్నారా, లేదంటే దీన్ని ఇంతటితో సర్దుగుర్తించేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేదా కొనసాగింపు ధోరణిని అవలంబిస్తుందా క్రమశిక్షణ కమిటీ అంటూ కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తా ఉంది. మనోరవి పైన పూర్తి స్థాయిలో కూడా ఈ వివాదాన్ని పూర్తి స్థాయిలో దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, పదే పదే ఈ యొక్క విచారణల పేరిట, వివరణ పేరిట కూడా తమని పిలవడం పట్ల పూర్తి స్థాయిలో కొంత అవమానంగా భావిస్తున్నాం అనేది కూడా ఎమ్మెల్యే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో తమకు ఎటువంటి ఫ్రీ హ్యాండ్ లేదని, ఒక మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి సాధారణ ఎమ్మెల్యేకు ఉన్నటువంటి పవర్స్ కూడా తమకు లేవని, ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా కూడా ఉండాలని, ఇతరుల జోక్యం మా నియోజకవర్గాల్లో మా జిల్లాలో ఉండకూడదు అనేది కూడా ప్రధానంగా క్రమశిక్షణ కమిటీ ముందు వాపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు కొండా ఫ్యామిలీ ముఖ్యమా, లేదంటే పార్టీకి తాము ముఖ్యమా అనేటటువంటి ప్రశ్నను కూడా గతంలో సంధించారు. ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా వారు తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలుమార్లు కూడా వారు నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. వారు మొదటి నుంచి కూడా కొండా మురళి పైన చర్యలు తీసుకోవాలనేటటువంటి పట్టుపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా పార్టీ కొంత ఆలస్యం చేస్తూ వస్తుంది అనేటటువంటి అభిప్రాయం కూడా వారిలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క వివాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరోసారి ఈ యొక్క భేటీ ఉండబోతా ఉంది. ఆ భేటీకి సంబంధించి కూడా ఆ భేటీ అనంతరం జరగబోయేటటువంటి పరిణామాలు అందులో చర్చించిన అనంతరం తెలియపరుస్తామనేది కూడా ఎమ్మెల్యేలకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ వివాదానికి సంబంధించి కొనిష్టపడుతుందా, లేదంటే ఇదే కొనసాగింపు ధోరణి అవలంబిస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి నేతల
వైఖరి అదే వివాదం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందనేది కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.